టెర్రరిస్టు దాడులు కూడా చాలా సందర్భాల్లో ఆ, ఆ, గత ప్రభుత్వం వైఫల్యమైందని ప్రతిపక్షం మళ్ళీ అధికారంలో రాగానే వాళ్ళు ప్రతిపక్షంలో రాగానే ఆ ప్రభుత్వాలు వైఫల్యమైనాయని వీళ్ళు ఇదే నడుస్తోంది అనేటువంటి చాలా సంవత్సరాలుగా నాకు జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి అంటే విద్యార్థి దశ నుంచి ఉన్నప్పటి నుంచి కానీ అందరూ అంటారు అందరూ టెర్రరిస్టులు వ్యతిరేకిస్తారు, పాకిస్తాన్ని వ్యతిరేకిస్తారు, పాకిస్తానే టెర్రరిస్టులు పెంచి పోషిస్తుందంటారు, అన్నీ తెలుసు. కానీ అంతిమంగా అట్లా కాకుండా ఇటువంటి విషయంలో అయినా యూనిటీ ప్రదర్శించాల్సిన పరిస్థితి వస్తుందా అంటే డౌట్. ఎందుకంటే మళ్ళీ 2-3 రాష్ట్రాల ఎన్నికలు రేపు రాబోతున్న తరుణంలో ఇది కూడా మళ్ళీ ఒక ప్రచారాస్త్రం అవుతుందా అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. అయితే ఇది పెద్ద కొత్త కాదు, భారతదేశానికే కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుందో అన్ని చోట్ల అలా ఉంటుంది. ఈవేళ యుక్రెయిన్ అంత యుద్ధం పోరాడుతున్నప్పుడు అక్కడ పాలిటిక్స్ లేవా? విశేషమైన పాలిటిక్స్ నడుస్తుంది. రష్యా బయట చెప్పకపోయినా వ్లాదిమిర్ పుతిన్కి వ్యతిరేకత ఉన్నది. అది పెద్ద పట్టించుకోకూడదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నారో వాళ్ళ దేశం ఇంట్రెస్ట్ చేయాలి. మన్మోహన్ సింగ్ 2008లో న్యూక్లియర్ డీల్ తీసుకొచ్చినప్పుడు బీజేపీ సిపిఎం కలిసారు కదా. బీజేపీ సిపిఎం కలిసి సిపిఐ కలిసి ఆ గవర్నమెంట్ పడదోయడానికి ట్రై చేశారు కదా. దానికి ఏమంటారు? రాజకీయం చెప్పండి. యూపీఏ 2 దానికి ఏమంటారు? అది రాజకీయం చేయలేదా వాళ్ళు? ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఆ న్యూక్లియర్ డీల్ రద్దు చేయమనండి. మన్మోహన్ సింగ్ చేసింది విశేషమైన న్యూక్లియర్ డీల్ చేశారు. మన మిత్రుడు జోలకంటి గారికి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అనుకుంటా, అది ప్రకాష్ కరెక్ట్ అనవసరంగా పార్టీ నుంచి అది బయటికి లాగేశాడు. అప్పటి నుంచి అంత గొప్ప పార్టీకి పరిణామాలు వచ్చినాయి. అది వేరే సైన్స్ షో అనుకోండి నేను చెప్పే మాట. అప్పుడు రాజకీయం చేసేది కదా. బీజేపీ ఎవరితో ఉన్నది? ఆ బీజేపీలో ఉన్న నాయకుడు ఉంటే సరదాగా చెప్పానండి, నేను చెప్తే తప్పే. సిపిఎం బీజేపీ కలిసి గవర్నమెంట్ని తోసేయటానికి చూస్తే ములాయం సింగ్ రక్షించేటప్పుడు గవర్నమెంట్ మీరు మర్చిపోయారేమో 2008లో జూలై అప్పుడంతా నోట్ల కట్టలు పార్లమెంట్కి వచ్చాయని నోట్ల కట్టలు తీసుకొచ్చారు, బిస్కెట్ల డబ్బాలు తీసుకొచ్చారు, పొక్కటి ప్యాకెట్లో వేరు. నేను రాజకీయం గురించి చెప్తున్నా. అప్పుడు జరగలేదు. ఎంత రాజకీయం జరిగింది? గవర్నమెంట్ని పడగొట్టేయాలా, న్యూక్లియర్ డీల్ రానివ్వకుండా చేయాలా. మరి బీజేపీ అప్పుడు ఏంటి చేసింది? గొప్పతనం. ఈవేళ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారంటే ఒప్పుకోండి, అది తప్పది. మీరు చేసిందే వాళ్ళు చేస్తారు. మీరు పార్లమెంట్ డిస్టర్బ్ చేశారు. అప్పుడు చాలా గొప్పగా అప్పుడు అరుణ్ జైట్లీ ఇటు కూడా ఒక పెద్ద ప్రొటెస్ట్ అన్నాడు. ఇప్పుడు పదండి చావండి, వాళ్ళు చేస్తున్నారు, మీరు చేసిన అలవాటు. నేను చెప్పే మాటలకి నేను మర్యాదగా ఉంటే మీరు మర్యాదగా ఉంటారు, అంతే కదా. అంటే అది మనం వదిలేద్దాం తీసి. నిన్న గొప్ప విషయం ఏంటంటే మీటింగ్లో, పార్లమెంటరీ పొలిటికల్ పార్టీ మీటింగ్లో అమిత్ షా గారు ఉన్నారు. అందరూ ప్రశ్న ఇచ్చారు, ఏంటి వైఫల్యం అయిపోయింది, ఎలాగవ్వింది, ఎవరు బాధ్యత అంటే ఆయన చాలా గొప్ప మాట అన్నాడు. వైఫల్యం అవ్వింది, పెద్ద పొరపాటు జరిగింది, అందుకనే ఈ మీటింగ్ పిలిచాను మీ అందరికి చెప్దామని, మీ సలహాలు తీసుకుందామని అన్నాడు. ఇంక దాంతో అయిపోయింది. ఎవరు విమర్శించలేదు. మీరు గ్రహించారో లేదో, అవును ఆయనే ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒప్పుకుని చాలా గొప్పగా చెప్పాడు. నేను తప్పు బయట అయిపోయింది కాబట్టి మీ దగ్గరికి వచ్చాను అన్నాడు, లేకపోతే ఈ మీటింగ్ ఉండదు కదా అన్నాడు. ఎంత చాలా గొప్పగా అన్నాడు అనుకున్నా. నేను తప్పు నేను చేశాను, మరి అందుకనే మిమ్మల్ని అందరిని పిలిచాను అన్నాడు. ఇంకెవరు పట్టించుకోలేదు. దాని తర్వాత వాళ్ళు కూడా గ్రేస్ఫుల్గా ఉన్నారు. నేను విశేషంగా చాలా గ్రేషియస్గా చెప్పేశాడు తప్పు అయిపోయిందని. సో అది తప్పులు అవని అంటే అవ్వకూడదు, చాలా పెద్ద తప్పు అవ్వింది. హోమ్ మినిస్టర్ ఒప్పుకున్నాడంటే మరి అన్నీ ఆయన చూసుకోలేడు, ఎవరు తప్పు చేశారంటే చేస్తాడు. అది అలా ఉండగా పాలిటిక్స్ ఉంటాయి, తప్పులు జరుగుతాయి. కానీ ఒకటి, ఇది ఏదో గబగబా పాకిస్తాన్తో సెటిల్ అయిపోతుందా? అవ్వదు కదా. పాకిస్తాన్తో యుద్ధం కాదు కదా, ఇది చైనాతో యుద్ధం కదా. చైనాతో యుద్ధం. నాకు ఒక 2 minutes అడుగుతున్నాను అంతే, తర్వాత మన మిత్రులు కూడా మాట్లాడారు కాబట్టి ఇంకా 2 minutes. మన ఫ్రెండ్ నాకు కంటి గారు బాగా తెలుసు, ఆయన ఫీల్ అవ్వడం నేను అడిగానని. ఇప్పుడు ఒకటి ఏంటంటే 1960లో ఈ సింధు నది ఒప్పందం చేశారు. అప్పుడు నెహ్రూ వెళ్ళాడు కరాచీ నెహ్రూ వెళ్ళాడు, స్వీకరించారు. ప్రెసిడెంట్ పాకిస్తాన్ అయూబ్ ఖాన్ ఉన్నారు, చాలా సంతోషంగా ఒకళ్ళు కలిశారు. ఓవర్ నైట్ ఉన్నాడు, అంతా ఉండి వచ్చేసాక సడన్గా 4 సంవత్సరాల్లో ఎందుకు చెడిపోయింది? మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు వచ్చింది? లాల్ బహదూర్ శాస్త్రి సాయంలో ఎందుకు వచ్చిందో నేను చెప్తా. 62లో మనకి చైనీస్ యుద్ధం అవ్వాక అప్పుడు చైనా పాకిస్తాన్ ఫైనాన్స్ చేస్తుంది, రెచ్చగొడుతుంది, వాడుతుంది.
అది ఆప్ చేయలేం కదా, మనం ఆప్ చేయలేం కదా, అది రాజకీయం. సో ఈవేళ చైనా పాకిస్తాన్తో యుద్ధం ఏం లేదు. పాకిస్తాన్ మన ముందల ఒక రోజు ఆగలేదు. చైనా సస్టైన్ చేస్తుంది. చైనా అక్కడ వెల్ఫేర్కి వాటికి తిండికి వాటికి డబ్బు ఇవ్వదు. ఆర్మీకి డబ్బు ఇస్తుంది, ఆయుధాలకి డబ్బు ఇస్తుంది, ప్లేన్లు ఇస్తుంది, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇస్తుంది, మిసైల్స్ ఇస్తుంది, మిసైల్ టెక్నాలజీ ఇచ్చింది, న్యూక్లియర్ బాంబు కూడా వాళ్ళకి ఇచ్చింది. న్యూక్లియర్ బాంబ్, అదే అటామిక్ బాంబు కూడా వచ్చింది పాకిస్తాన్కి. ఎవరు చేశారు? వాళ్ళు చైనీస్ అప్పుడు చెప్పారు. సో మన యుద్ధం చైనాతో. ఇది పరిష్కారం ఎలా చేయాలి? కాశ్మీర్ వాళ్ళకి ఇచ్చేయాలి, అస్సాం సగం ఇచ్చేయాలి, డార్జిలింగ్ ఇచ్చేయాలి, భూటాన్. ఇలాగా అసలు మనకి చైనాకి సంబంధం ఇంకో సెంటెన్స్ ఎప్పుడు లేదు. మనకి దురదృష్టంతో 51లో వాళ్ళు టిబెట్ ఆక్రమించాక 1000 సంవత్సరాల తర్వాత చైనా మన నేబర్ అవ్వింది. 51 వరకు మనకి దలైలామా నేబర్ ఉండేవాడంటే అవన్నీ మనం కంట్రోల్ చేయలేం కదా. బయట జరిగే విషయాలు కంట్రోల్ చేయలేం కదండి. మన ఇంట్లో జరిగే మనం కంట్రోల్ చేసుకుంటున్నామే కష్టం. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నేషన్కి. తప్పకుండా ఇదేదో రేపు మాపు అయిపోయేది లేదు. యాక్షన్ తీసుకోవాలి. పరిష్కారంకపోతే రాదు. చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేసే అంత టైంలో పరిష్కారం రాదు. పాకిస్తాన్ మీద యుద్ధం మన ప్రభుత్వం వెళ్ళాలంటే అమెరికా ఏమంటుంది, చైనా ఏమంటుంది, ఫస్ట్ వాళ్ళతో రహస్య ఒప్పందం జరిగాక వెళ్తాం. చైనా పొజిషన్ ఏంటి? ఇప్పుడు అమెరికాతో తీవ్రమైన వాణిజ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఒక్క అడుగు వెనక్కి వేయొచ్చా, భారతదేశంతో తగువెందుకు అని ఉంటాయి. సో మనం అమెరికా పాకిస్తాన్కి తీవ్రవాదులు అప్పచెప్పండి భారతదేశానికి అనొచ్చా? అనొచ్చు. అనేవాడు ఉన్నాడట ట్రంప్. సో మనం ఓవరాల్ పిక్చర్ ఏంటంటే ఇది అప్పుడే సాగదు, జరగదు. చైనా మెయిన్ ప్లేయర్, పాకిస్తాన్ మోహం. మిగతా దేశాలు ఏం చేస్తా చూడాలి. యుద్ధం అవాయిడ్ చేయాలి ఆఖరి వరకు అని నా అభిప్రాయం. మాటలు ఒకటి, రియాలిటీ ఒకటి. యుద్ధం స్టార్ట్ కానీ కొన్ని సందర్భాల్లో యుద్ధం లేకుండా సంప్రదింపులతో అయితే మంచిదే. కానీ కొన్ని అది ట్రై చేయాలి. సంప్రదింపులతో ఎంతవరకు అవుతుంది? ఇప్పుడు మనం సంప్రదింపు అంటే ఒక లాస్ట్ సెంటెన్స్, సెటిల్మెంట్ రాదు. మనకు కావాల్సింది కొంచెం తీసుకుని టైం పొడిగించాలి. టైం పొడిగిస్తే భారతదేశం 50 సంవత్సరాలకు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలకి సెటిల్ అవుతుంది. రైట్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగి